సో మన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో మన తిరకాల మనోజ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు మనకి చెప్పబోతారు ఇప్పుడు ఎలా అయితే జరుగుతున్నాయి డివిజన్ ప్రెసిడెంట్ గారు ఎలా జరుగుతున్నాయి, మరి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, మరి ఈ ఏటా ఎలా జరగబోతుంది జాతర అనేది అయితే మనకి ఇన్ డీటెయిల్ గా చెప్పబోతున్నారు. సో చెప్పండి సార్. ఉజ్జయిని మాంకాళమ్మ వారి ఆశీస్సులు తోని ఈ సంవత్సరం మన ప్రభుత్వం తరఫుకించి అందరి సహకారాలతోని డాక్టర్ కోట నీలమక్క గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫుకించి కొత్త నూతనంగా పాలక వర్గం ఏర్పడింది 2 సంవత్సరాలు. అది శుభపరణీయం. వాళ్ళందరికీ ఒక పార్టీ తరఫున కాకుండా కూడా ఒక సామాన్య భక్తుల తరఫుకించి అందరికీ మన ప్రమాణ స్వీకారం చేసినందుకు వాళ్ళకు ధన్యవాద కృతజ్ఞతలు. ఈ ఉజ్జయిని మాంకాళి బోనాల జాతర అనేది తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఎంతో లక్షల కొద్ది అమ్మవారి జాతర చూస్తానికి ఇక్కడికి విష్ చేస్తారు. కమిటీ చైర్మన్ గారు, ఫౌండర్ ఆఫ్ కమిటీ చైర్మన్ మన సూర్యుడి అప్పయ్య వారి కుటుంబం తరతరాలుగా ఇక్కడ అంగరంగ వైభవంగా మన ఉజ్జయిని మాంకాళి జాతర ఎన్నో చరిత్రకరమైన జాతర కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరం కొత్త ఏటా ఒక కొత్త ఊపు రావాలని చెప్పి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు దాంతోపాటు ఇక్కడ ఉన్న పర్మనెంట్ కమిటీ మెంబర్స్ లాగా అయినటువంటి మన కృష్ణన్న గారు మొదట ఏం చెప్పదలుచుకుంది అంటే ఇక్కడ ఉజ్జయిని మాంకాళమ్మ వారి దగ్గర పార్టీలకు అతీతంగా అందరము కలిసికట్టుగా మేము ఒక ఐక్యత ఉండి ఒక ముందుండి ఇది మన ఇంటి పండుగ కాకుండా మన కుటుంబం పండుగ అని చెప్పి పార్టీలకు ఎటువంటి మేము దావా ఇవ్వనియము. ఈ సంవత్సరం కూడా మా పాలక వర్గం కొత్త ఎన్నిక పడిన వాళ్ళు కూడా అందరు ఇతర పార్టీలతో కూడా సమైక్యం చేసి మన ప్రభుత్వంతో సహకారం అందియాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. కాబట్టి మన చరిత్ర గల గుడి ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినారు. ఇక్కడ ప్రతి ఒక్క ఏటా మన ఆనవాయితీకి వస్తున్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. కాబట్టి అంగరంగ వైభవంగా ఈ ఉజ్జయిని అమ్మవారి జాతర జరుపుకోవాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు మన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు ఇంటింటిగా అతీతంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఒక మన ప్రియ సోదరి లాంటిది, ప్రియ మన పాత్రిమిత్రిక విలేకరి మా చెల్లె లాంటిది, వాళ్ళందరికీ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.